దేవుని ఒక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక విషయాన్ని నేను చెప్పాలి ఆ వాక్యానికి అంటే ముందు ఏంటి అంటే ఈ ఈ వారం ఇక్కడ ఏర్పాటు చేశాం కదా, మరి లెక్చర్గా వచ్చిన ప్రార్థన చేసి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఉమా వచ్చి ప్రార్థన చేయమ్మా. ఉమా వచ్చి ప్రార్థన చేస్తుండగా మనము మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా నాయన. తండ్రి, ఈ సాయంకాల సమయం అందు ప్రభువా మరొక్కసారి ప్రభువా నాయన మీ విలువైన ఘనమైన మాటలు వినుటకు ప్రభువా మమ్మల్ని సిద్ధపాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు ఇక్కడ వెలజల్లుతుండగా ప్రభువా నాయన ప్రతి ఒక్కరు హృదయంలో తండ్రి ప్రభా ఆ మాటల ద్వారా కార్యసిద్ధి జరిగించండి ప్రభువా నాయన. నీ వాక్కులో శక్తి ఉన్నది, జీవం ఉన్నది ప్రభువా నాయన. అటుగల మాట తండ్రి ఇక్కడ వెల్లడి పరుచుండగా తండ్రి ప్రభా ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామ ప్రజలను రక్షించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, నీ వాక్యము త్రోసివేసిన వారు ఉన్నారు ప్రభా, చేర్చుకున్నవారు ఉన్నారు ప్రభా నాయన. అయినప్పటికీ నువ్వు అంటున్నావు కదా, అందరూ నా బిడ్డలే అంటున్నావు ప్రభా నాయన. ఎవరు విన్నా వినకపోయినా మీరు వెళ్ళి చెప్పండి అన్నావు ప్రభా నాయన. అవును తండ్రి, నీ వాక్యము ప్రతి ఒక్క నాయన కుటుంబంలో ప్రతి వ్యక్తికి నాయన చేరాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి ప్రభా. అందుకే నాయన ప్రభా సమస్త సృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి అన్నావు ప్రభా నాయన. అట్టి గల ఆత్మను మా దైవజనంలో పెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, దాంట్లో పాలు పంపులు పొందుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మరొక్కసారి ప్రభా నాయన నీ వాక్యం ఇక్కడ వెదజల్లుతుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో గ్రహింపు హృదయాన్ని దయచేయండి ప్రభా. నీ వాక్యము ఏ రీతిగా మాట్లాడుతుందో దాన్ని గ్రహించడానికి హృదయాన్ని కలగజేసి ఆ నాయన ప్రభా గ్రహించిన హృదయం తండ్రి రక్షణలోకి వచ్చినట్లుగా ప్రభా, ఆ రక్షణ ద్వారా నాయన ప్రభా అనేకులను రక్షించినట్లుగా నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో నీ గొప్ప కార్యము చేసి నాయన ప్రభా తండ్రి మాటలు ఒట్టిగా పోకుండా నాయన తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఫలింపు దయచేసి ఈ గ్రామాన్ని రక్షించండి ప్రభా. ఈ గ్రామ ప్రజలు రక్షించండి నాయన. ఈ గ్రామ అధికారులు రక్షించండి ప్రభా. ఈ గ్రామాన్ని మరొక్కసారి దర్శించి బలపరిచి నీ బలమైన వాక్కు చేత నాయన స్థిరపరిచి నాయన ప్రభా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను గ్రహించమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరి పాస్టర్ అమ్మ గారు వాక్యాన్ని అందిస్తారు. దానికి ముందుగా వచ్చే లక్షవారం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా నాయనా ఈ స్థలంలో ప్రభువా మీ నామాన్ని ఘనపరచడానికి ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచే కృప ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రి ప్రభువా నీ అమూల్యమైన మాటలు, నీ శ్రేష్టమైన మాటలు నైనా నీ విలువైన మాటలు ప్రభువా ఈ స్థలంలో ప్రకటించబడుతూ ఉంటుండగా దేవా అవి ప్రభువా నీ హృదయాల్లోకి వెళ్ళి ఆత్మకార్యం జరిగినట్లుగా, నీ నామం మహిమపరచబడినట్లుగా, అనేక హృదయాలు తెరవబడినట్లుగా ప్రభువా నీ ప్రణాళికలో ఉన్న వారందరూ, నీ ఏర్పాట్లో ఉన్న వారందరూ నీ వద్దకు ఆకర్షించబడినట్లుగా నీ వాక్కు స్వరమును వినిపింపచేసి ఆత్మకార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈ కూడికి ఏర్పరచుకున్న మరి కుటుంబస్తులకి వందనాలు. అలాగే ఈ స్వరం ఎంత లెక్కైతే వినిపిస్తుందో, ఎవరైతే ఈ మాటలు మరి వింటున్నారో వారందరికీ కూడా మరి ప్రభువు నామం పేరట శుభాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందించిన తర్వాత మరలా దైవజనులు దేవుని మాటలు అందిస్తారు. ఈ రాత్రి దేవుని గూర్చిన సువార్త, దేవుని గూర్చిన మాటలు. ప్రతి మనిషికి కూడా దేవుడు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. 100కి 99.9 వరకు కూడా దేవుడు అనే మాట అందరికీ కూడా ఇష్టమే. కానీ ఎన్నో విషయాల్లో ఖచ్చితమైన ఆన్సర్ చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరు అనే విషయంలో ఖచ్చితమైన జవాబు చెప్పలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఎంతమంది జీవితాల్లోనూ ఉన్నాయి.
ఈ లోకంలో ఎన్నిటికో ఖచ్చితమైన ఆన్సర్ ఉంటుంది. తాజ్మహల్ ఎందుకు కట్టారంటే దానికి ఆన్సర్ ఉందా లేదా? ఉంది. ఎవరు కట్టారంటే దానికి ఆన్సర్ ఉంది. అలాగే మన ప్రధానమంత్రి ఎవరు అంటే ఎవరు? మోడీ అని అందరికీ ఆన్సర్ ఉంది దానికి. ముఖ్యమంత్రి ఎవరంటే, అంతేకాకుండా మీ నాన్న ఎవరంటే ఎవరండి? మీ నాన్న ఎవరంటే ఖచ్చితమైన ఆన్సర్ ఉంది. ఏమండి, మా నాన్నగారి పేరు అయితే గుండం రంగారావు గారు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా మరి తండ్రి ఎవరంటే పేరు చెప్తాం, మంచి ఆన్సర్ చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఎవరంటే ఏమండి ఖచ్చితమైన ఆన్సర్ లేదు చాలామంది దగ్గర. కానీ దేవుడు ఎవరు అని వాక్యం చెప్తుంది అంటే, ఈ రాత్రి దేవుడు ఎవరో మరి దేవుని వాక్యంలో నుంచి ఒక కొద్ది మాటలు చూసుకుని దాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 136వ కీర్తన వచ్చి నేను చెప్పిస్తాను, చూస్తాను. నూట 36వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఆయన భూమిని నీళ్ల మీద ఎవరు? దేవుడు ఏమండి భూమిని ఎక్కడ పరిచాడంట? నీళ్ళ అంటే మనం నిలబడిన భూమిని కలగజేసిన వాడే దేవుడు. దేవుని స్తోత్రం. భూమిని కలగజేసిన వాడు. అంతే. తర్వాత ఏమంటాడు? ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. అంటే మనము నుంచున్న ఈ భూమిని కలగజేసిన వాడు దేవుడు. మన పైనున్న ఆకాశమును కలగజేసిన వాడు దేవుడు. ఈ సృష్టిలో ఉదయాన్నే ప్రకాశించటానికి సూర్యుణ్ణి చేసిన వాడు దేవుడు. చంద్రుణ్ణి నక్షత్రాల్ని కలుగజేసిన వాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా సృజించిన వాడు దేవుడు. ఈ దేవుడే ఏమండి ఈ రాత్రి ప్రకటించబడుతున్న దేవుడు. దేవుడు స్తోత్రం. ఆయన ఏ విధంగా సృష్టిని కలగజేశాడో, సృష్టికి ఆధారమైన దేవుడు. సృష్టికి ఆధారమైన దేవుడు. ఈయన ఆది సంభూతుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 146వ కీర్తనలో కూడా ఇంకా చక్కగా అక్కడ కూడా చెప్తా ఉంటాడు. చూడండి, 146వ కీర్తనలో 6వ వచనం చదవండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించిన వాడు. దేవుని స్తోత్రం. ఎవరు దేవుడు అంటే, ఆకాశములో ఎన్నైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా సృజించాడంట. అలాగే భూమి మీద ఏవైతే ఉన్నాయో, భూమి మీద ఎన్నో ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా సృజించినవాడు దేవుడు. సముద్రంలో ఎన్నో జలచరాలు ఉన్నాయి, అవన్నిటినీ కూడా కలగజేసిన వాడు దేవుడు. ఇక్కడ అంటాడు సర్వమును సృజించినవాడు అంటాడు. తర్వాత ఏమంటాడు? ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట తప్పనివాడు. దేవుడు మాటిస్తే ఆయన మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. మనుషులుగా ఏమండి, మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, మాట మీద నిలబడని వాడు మనుషుడు. ఏమండి, మాట మీద నిలబడని వాడు మనుషుడు. దేవుడు మాటిచ్చి నెరవేర్చువాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు మాటిచ్చాడు. ఎవరికైతే దేవుడు మాటిచ్చాడో వారి జీవితాల్లో ఏమండి ఆ మాటను నెరవేర్చాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన మాటను నెరవేర్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు.
ఆయనకి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు పిలిచాడు ఆయన్ని. ఒక మరి అన్యుడుగా దేవుణ్ణి ఎరగని వాడుగా ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు ఊరు అనే ప్రాంతంలో. ఒక రకంగా ఊరు అనే ప్రాంతం అంటండి, ఇప్పుడు మరి శాస్త్రజ్ఞుల త్రవ్వకాల్లో బయటపడిన సత్యం ఏంటంటే ఊరు అనే ఆ ప్రాంతం ఆ రోజుల్లో చాలా డెవలప్మెంట్ అయిన ప్రాంతం అంట. ఆ ప్రాంతంలో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. అయితే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుని యొక్క పిలుపుకు విధేయుడై ఆయన బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాముతో మాటిచ్చాడు. ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాకుండా నీ సంతతిని నేను దీవిస్తాను అని అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు. అయితే ఆ మాట నెరవేర్చటానికి 25 సంవత్సరాలు, ఏమండి, నీకు సంతానాన్ని ఇస్తాననే మాట నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు వచ్చాయి, కానీ దేవుని మాటను మాత్రం తప్పలేదు. 100 సంవత్సరాలు వచ్చినా కానీ మాటను ఏం చేశాడు? నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాటిస్తే అదేం చేస్తాడండి? నెరవేరుస్తాడండి. దేవుని మాటే కనుక నువ్వు తీసుకుంటే తప్పనిసరిగా అది నీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట ఎప్పుడూ కూడా గతించిపోనది. భూమి గతించిపోతుందంట, ఆకాశం గతించిపోతుందంట, కానీ దేవుని మాట గతించదు. ఈ రోజున ఈ ప్రకృతి అంతటినీ కూడా మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా దేవుని మాటే. భూమిని కలుగునుగాక అన్నాడు ఆయన. భూమి అంట, ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కదా, భూమి ఎలాగుందంట? గుండ్రంగా ఉందంట. ఇప్పుడు గుండ్రంగా దేని మీద ఉంది? అది ఏమండి, అది శూన్యంలో వేలాడుతూ ఉందంట. భూభాగం అనేది విశ్వంలో ఏమండి 70% నీరేనంట, 30% భూమి అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఏమండి, ఈ భూమి దేవుని మాట చేత వేలాడుతుందంతే. ఈ భూమికి పునాదులు లేవు. దేవుని మాటే ఈ ప్రకృతిలో ఉన్నదంతా కూడా మనం చూసినట్లయితే దేవుని మాటే కలుగజేసింది. అంతేకాకుండా ఈ రోజున మనుషులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, మాటిస్తున్నాడు. ఎంతోమందికి దేవుని వాక్యంలో మాటిచ్చాడు, ఆ మాటను నెరవేర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన దాస్యంలో ఉన్న ప్రజల్ని విడిపిస్తానని అబ్రహాము కాలంలో దేవుడు మాటిచ్చాడు. అయితే ఆ మాటను నెరవేర్చాడు ఆయన. కాబట్టి మాటిచ్చి ఇక్కడ అంటాడు, ఆయన మాట ఎన్నడూ తప్పనివాడు. మనం తప్పిపోయినా కానీ ఏమండి, ఆయన మాత్రం మాట మీద నిలబడేవాడు. నాకు వివాహమైన తర్వాత 13వ రోజున కోళ్ళపరి తీసుకెళ్లారు పాస్టర్ గారు. మేమిద్దరం కలిపి కోళ్ళపరి వెళ్ళాం. అయితే కోళ్ళపరిలో ఇందాక ఒక సహోదరు చెప్తున్నా, ఇక్కడ కోళ్ళపరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నందిమిల్లిపాడు అంటే కోళ్ళపరు పక్కనే. ఆ మామగారు అక్కడికే వెళ్ళే. మా అమ్మతో కూడా చెప్తుంది, నేను కూడా అక్కడికే చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. వీళ్ళ కోళ్ళు అక్కడ అమ్మాయే. అయితే అక్కడికి మరి నాకు వివాహం అయిన తర్వాత 13వ రోజున నాకు గుర్తు అది, అక్కడ తీసుకెళ్ళినప్పుడు మామగారిలో నుంచి దేవుడు మాట్లాడుతూ మాట ఇచ్చాడు. నాకు ఇచ్చాడు మాట ఏంటంటే, నిన్ను వాడుకుంటాను అని మాట ఇచ్చాడు. అప్పటికి నాకు దేవుని గురించి పెద్ద తెలీదు. అసలు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నాకు వివాహం అయ్యేసరికి నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు నన్ను ఎందుకు చేసుకున్నారు మరి నాకే అర్థమవుతుంది ఇప్పటికీ కూడా. నాకు దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. ఎప్పుడూ కూడా వివాహానికి ముందు నేను దేవుని సన్నిధికి ఎప్పుడు రాలేదు. మరి ఈ పాటలు, ఈ వాక్యం అనేది మా అమ్మగారు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే చూసేదాన్ని తప్ప మా నాన్నగారికి అసలు ఈ వాసన పడేది కాదు. అంత వ్యతిరేకం, చాలా మూర్ఖత్వం దేవుడి విషయంలో. అన్ని విషయాల్లో చాలా మంచి ఆయన, కానీ దేవుడి విషయంలో మాత్రం చాలా మూర్ఖత్వంతో ఉండేవారు.
నేను అందుకు చాలాసార్లు నేను దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాను, ప్రభువా నాకంటే ఎంతోమంది మరి మంచి భక్తి గలవారు ఉన్నారు కదా, నన్నెందుకు కోరుకున్నావు అసలు? నేనే ఎందుకు నీకు అవసరం వచ్చాను? నాకు ఏ మంచి ఉందని నాలో, అసలు ఏ మంచి చూసావు నువ్వు నాలో అనుకుని చాలాసార్లు కృతజ్ఞతతో దేవుని సందులో నేను ఏడుస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రోజున దేవుడు మాట ఇచ్చాడు, నేను వాడుకుంటాను నిన్ను, రాబో దినాల్లో నిన్ను నిలబెట్టుకుంటాను, వాడుకుంటాను అని మాట ఇచ్చినప్పుడు ఆ మాట, దేవుని మాట కూడా నేను గుర్తించలేదు. తర్వాత దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు ఆ మాట. దేవుని స్తోత్రం. నేను వాడబడుతున్న సమయాల్లో దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేశాడు. ఇదిగో పలానప్పుడు నీకు మాట ఇచ్చాను కదా అని. దేవుని స్తోత్రం. నిజమేనండి, మాటిస్తే ఆయన మాట మీద నిలబడే దేవుడు. నీకు ఏ మాట ఇచ్చినా దేవుడు అది నెరవేర్చే దేవుడు. దేవుని మాటను నువ్వు ఆధారం చేసుకుంటే, ఏమండి, దేవుని మాట విని చెడిపోయిన వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుని మాటను ఆధారం చేసుకో, దేవుని మాటను వాగ్దానముగా తీసుకో. పరిశుద్ధ గ్రంథంలో ఈయన ఏ దేవుడు అంటే, ఏమండి, భూమిని ఈ సృష్టిని అంతటినీ కూడా కలగజేసిన దేవుడు. ఈ దేవుడు మాటిచ్చి తప్పని దేవుడు. ఇంకా ఏమంటాడు? బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. ఏమండి, ఎవరంట ఈయన? బాధపరచు వారికి, బాధపరచబడుతున్న వారికి న్యాయం చేసే దేవుడు. ఎంతోమంది ఏమండి మోసపోయి, అయ్యో మేము ఇలా మోసపోయామండి అని బాధపడుతున్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో. రకరకాల బాధలు ఉంటాయి మనిషి జీవితంలో. అయితే బాధింపబడుతున్న వారందరి విషయంలో కూడా, ఒకవేళ ఎవరైనా నీకు అన్యాయం చేయటం వల్ల, నిన్ను మోసం చేయటం వల్ల నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఈ దేవుడు అంటున్నాడు, నేను నీకు న్యాయం చేస్తాను. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్యాయానికి గురై, మోసానికి గురై బాధపడుతూ ఉంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరండి? అన్యాయానికి గురయ్యాడు, యాకోబు. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం యాకోబే మోసగాడు కదా అనుకుంటాం. ఏమండి, అసలు యాకోబు మోసగాడు కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం యాకోబు చాలా మోసగాడు, జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు అనుకుంటాం. అసలు అమ్ముకుంది ఎవరు? డబల్ మోసగాడు ఏసావే. ఏమండి, అమ్ముకున్నది ఎవరండి? ఏసావే కదా. ఏమండి, ఇప్పుడు మరి తండ్రి జ్యేష్ఠత్వ హక్కుని ఇస్తారంటే, ఏమండి, అసలు పెద్ద కొడుకుతో చెప్తాడు, ఇదిగో నాకు వేటాడి మాంసంతే నేను నిన్ను ఆశీర్వదించాలి అన్నప్పుడు చెప్పాలి కదా ఈ అన్నయ్య. అప్పటికే ఏం చేశాడు? అమ్మేశాడు. చెప్పాలి కదండి, నేను అమ్మేసుకున్నాను మరి చెప్పాలి కదా, ఉన్నమాటే కదా అది. ఇదిగో నేను మరి కూర కొరకు, తిండి కొరకు అమ్మేసుకున్నాను చెప్పాలి కదా. తండ్రితో చెప్పాడా? చెప్పలేదు కదండి. నిజంగా కానీ దేవుడు ఎప్పుడు కూడా యాకోబుని మోసగాడు అనలేదు. అన్నాడా ఎక్కడైనా? ఏసావు అన్నాడు కానీ, మోసం చేశాడు నన్ను అని ఏసావు అన్నాడు కానీ దేవుడు మాత్రం మోసగాడు అనలేదండి. బైబిల్లో ఎక్కడ చూడండి యాకోబుని గురించి మోసగాడు అని అనలేదు ఆయన్ని. అయితే ఏమంటే లాబాను యాకోబునంట పలుమార్లు మోసం చేశాడంట. ఎన్నిసార్లు? పలుమార్లు మోసం చేశాడంట. ఆ మోసం వల్ల ఎంతో బాధపడిపోతున్నాడు యాకోబు. ఇదేంటి ఇన్నిసార్లు మోసం చేస్తున్నాడు అని తనలో తాను బాధపడిపోతుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాను, యాకోబు ఇదిగో నీ పరిస్థితి అంతా నాకు తెలుసు. దేవుని స్తోత్రం. నిజమే, ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుషుని పరిస్థితి కూడా దేవునికి తెలుసు. నీ స్థితి ఏంటో ఆయనకి తెలుసు, నీ పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు, నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు. యాకోబు బాధపడిపోతున్నాడు. ఏమండి, తన మామ చేసిన మోసాన్ని బట్టి బాధపడిపోతుంటుంటే ఆ బాధను చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, ఈ దేవుడు ఎవరు అంటే నీ బాధను చూసే దేవుడు, నీ కష్టాన్ని చూసే దేవుడు.
నీకు చేస్తున్న అన్యాయాన్ని చూసే దేవుడు, నీకు న్యాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఇంకేమంటాడు? ఆకలిగొని వారికి ఆహారము దయచేవాడు. ఆకలిగొని వారికి, నిజమే, తన పిల్లలకి ఎప్పుడూ కూడా పస్తులు పెట్టే దేవుడు కాదు. ఆయన అంటాడు, ఇదిగో ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు. నిజమే, దేవుడు ఎవ్వరిని కూడా పస్తులు పెట్టేవాడు కాదండి, పస్తులు పెట్టేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా తినడానికి, కట్టుకోవటానికి లోటు చేసే దేవుడు కాదు. లీలగారు ఇందాక సాక్ష్యం చెప్పారు కదా, ఎన్నోసార్లు ఆమె చెప్తూ ఉంటారు, ఒకప్పుడండి మా పరిస్థితి చాలా దీన పరిస్థితి, దైనందిక పరిస్థితి, కానీ ఈ రోజున దేవుడు మమ్మల్ని ఇలా నిలబెట్టాడు. దేవుడు నిజమే, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దృష్టిలో మన విలువైన వాళ్ళం. దేవుడు ఏమై ఉన్నాడు అంటే తండ్రి అయి ఉన్నాడు. ఆయన నీ పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఆయన బిడ్డగా ఏమండి, నీ ఆకలి, నీ పరిస్థితులన్నిటినీ కూడా చూసి విడిపించే దేవుడు. ఇక్కడ అంటాడు, ఆకలి కొనిన వారికి ఆయన ఏమిస్తాడంట? ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. బంధింపబడిన వారిని, బంధకాలు ఈ రోజున ఏమండి, ఎన్నో బంధకాలు మనిషి కలిగి ఉన్నాడు. అన్నిటికంటే ప్రమాదకరమైన బంధకం ఏది అంటే పాప బంధకాల్లో మనుషుడు ఉన్నాడు. ఏ బంధకాలు? పాప బంధకాల్లో ఉన్నాడు. పాపం ప్రతి మనిషిని కూడా బంధించింది. ఏమండి, ఈ పాపము నుండి, ఈ పాపపు బంధకాల నుండి విడిపించాలి అంటే, విడిపించటానికి ఈ లోకంలో ఎవ్వరికీ శక్తి లేదు, ఎవరికి కూడా అధికారము లేదు. పాపము నుండి విడిపించాలి అంటే ప్రతి మనిషి కూడా ఏమండి, కర్మతః, ఏమండి, జన్మతః పాపి అని ఒప్పుకుంటుంది. అనేక వేదాల్లో ఒప్పుకుంటున్నారు. ఏమండి, మేము కర్మ పాపులము, మేము జన్మ పాపులము. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపాదేవ శరణాగవత వచ్చల అంటాడు. అంటే అయ్యా, మేము పుట్టుకతోనే పాపులం, మేము కర్మ పాపులం, విడిపించాలంటే దేవా నువ్వే శరణం, నువ్వే శరణం. నిజమే, విడిపించేవాడు ఈ లోకంలో, పాప బంధకాల నుంచి విడిపించేవాడు ఎవ్వరూ లేరండి. పాపబంధకాలను విడిపించాలంటే దేవుడే ఈ లోకంలో నరావతారిగా వచ్చి ఆయన రక్తం చిందిస్తేనే తప్ప, రక్త ప్రోక్షణం జరిగితేనే తప్ప పాపానికి విడుదల లేదు, పాపానికి క్షమాపణ లేదు. ఏమండి, ఆయన ఈ లోకానికి ఏదో ఆనందాలు అనుభవించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు. ఏమండి, కొన్ని పుస్తకాల్లో ఉంటాయి కదా, దుష్ట శిక్ష రక్షణ. అంటే దుష్టుణ్ణి శిక్షించాలి, మంచివాడిని రక్షించాలి. మంచివాడు ఎవరు? ఏమండి, ఎవరు కూడా, అందరూ కూడా మళ్ళీ అదే చెప్తుంది. పాపంతో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మమ్మల్ని రక్షించేవాడు కావాలి, మమ్మల్ని విడిపించేవాడు కావాలి, మమ్మల్ని స్వర్గానికి నడిపించేవాడు, మమ్మల్ని వెలుగులోకి నడిపించేవాడు కావాలి. నిజమేనండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏమండి, మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. దుష్టుణ్ణి చంపడానికి రాలేదు ఆయన. ఏమండి, మనిషిలో ఉన్న దుష్ట హృదయాన్ని చంపడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మనిషిలో ఉన్న దుష్ట హృదయాన్ని చంపి మనిషిని మనిషిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం.
ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదో ఒక మతము లేకపోతే ఏదో కడజాతి దేవుడు అన్నట్టుగా ఎంతోమంది భ్రమలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే పాపములో బంధింపబడిన మనుష్యుణ్ణి విడిపించటానికి ఆయన వచ్చాడు. అపవాది చేత బంధించబడిన వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అపవాది చేత ఎంతోమంది బంధించబడుతూ ఉన్నారు. అపవాది కట్లలో బంధింపబడి తమ్ము తాము రాళ్లతో కొట్టుకుంటున్నారు. సమాధుల్లో తిరుగుతున్నాడంట. అపవాది చేత బంధింపబడ్డాడు. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఈ రోజున కూడా తమ్ము తాము గాయపరుచుకుంటున్నారు. రకరకాలైన వ్యసనాలతో తమ్ము తాము గాయపరుచుకుంటున్నారు. అలా గాయపరుచుకోవడానికి కారణం ఏంటి అంటే అపవాది అనేవాడు ఈ లోకంలో ఉన్నాడు. ఏమండి, వాడు బంధించాడు. రకరకాల వ్యసనాల్లో బంధించాడు. మనిషి అనుకుంటాడు, అయ్యో నేను చేస్తున్న తప్పే, నేను చేయకూడదు అనుకుంటాడు. కానీ అపవాది వాడిని బంధించాడు. బంధించటం వల్ల ఏమండి తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు మనిషి. అపవాద చేత బంధింపబడి ఈ రోజున ఎన్నో కుటుంబాలు సమాధానం లేక, నెమ్మది లేక, ఏమండి ఎంతో ఉదయం నుంచి ఎంతో కష్టపడుతున్నారు. కానీ కష్టార్జితం అంతా కూడా ఏమండి రకరకాలైన వ్యసనాలకి వ్యసనాలు పాలు చేస్తూ కష్టార్జితం అంతటినీ కూడా వ్యయపరుచుకుంటూ ఏమండి సరైన కుటుంబాల్లో సరైన పరిస్థితులు లేక ఎంతోమంది నాడు కుటుంబాలు ఎన్నో వేదనలో ఉన్నాయండి. అలాంటి వారందరినీ కూడా విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మార్గముగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఎంతోమంది ఇక్కడ చేరిన వారిలో ఎంతోమందిని దేవుడు విడిపించాడండి. పాపము నుండి విడిపించాడు. అపవాది కట్లలో నుంచి విడిపించాడు ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారిలో ఎంతోమందిని. అలాగే ప్రతి ఒక్కరిని కూడా విడిపించటానికి ఆయన చేతులు చాపుతున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆయన విడిపించటానికి చేతులు చాపుతున్నాడు. ఆయన వైపు చూస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి బంధకాల్లోనైనప్పటికీ కూడా విడిపించే గొప్ప దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అంతేకాకుండా సమస్యలు, వ్యాధులు అనే బంధకాల్లో ఎంతోమంది ఉన్నారు. ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా విడిపించే దేవుడు ఈయన. దేవుని స్తోత్రం. ఈయన విడిపించలేని సమస్యలు ఈ భూమి మీద ఏమీ లేవు. ప్రతి సమస్యలో నుంచి కూడా ఆయన విడిపించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాల్లో ఎన్నో సమస్యలు, వాటన్నిటినీ విడిపించాడు. ఈ భూమి మీద ఏమండి మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, వాటన్నిటిని విడిపించలేదండి. ఏమండి ఎన్నిటిలో నుంచి విడిపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. నిజమే, ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా ఆయన విడిపించే దేవుడు. అసాధ్యమైన పరిస్థితుల్లో నుండి కూడా ఆయన విడిపించే దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నా. అంత మహనీయుడండి ఈ దేవుడు, అంతటి గొప్పవాడు ఈ దేవుడు. కాబట్టి ఇక్కడ అంటాడు, బంధించబడిన వారికి ఏంటంట విడుదల చేయును. తర్వాత యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. ఏమండి ఎవడు గుడ్డివాడు? ఏమండి ఎవరు? మనుషుడు కన్నులుండి కానలేని ఆ దృష్టే గురుడితనం అంటే. అందుకనే ఒక పాట ఉంటుంది కదా, కన్నులుండి కానలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా సుమాటలు, కన్నులుండి చూడలేవా యేసు మను, చెవులుండి వినలేవా యేసు మాటలు, నాలుగుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలో, కన్నులుండి చూడలేవా యేసు మహిమను,
చెవులుండి వినలేవా యేసు మాటలు. హల్లెలూయా. మనుష్యుడు కన్నులుండి గుడ్డివాడు. ఏమండి, ఒకప్పుడు నేను కూడా గుడ్డితనంలో ఉన్నాను. యేసు ప్రభువుని ఎరగకృతం ఏమండి నేను కూడా గుడ్డితనం. ఏంటి నా గుడ్డితనం అంటే ఏమండి, ఈ లోకంలో నేను అనుకునేదాన్ని నేను మరి టీచర్గా చదవాలి. టీచర్ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మరి నా వరుసలో నాకంటే ముందు వరుసలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు టీచర్లు అయ్యారు. మా నాన్నగారికి ఐదుగురు అన్నదమ్ములు. మా నాన్నగారు రెండో ఆయన. పెద్ద ఆయనకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, తర్వాత అబ్బాయి. 3 నాకంటే పెద్దోళ్ళే. అయితే అమ్మాయిలు 2 కూడా టీచర్లు అయ్యారు. ఇప్పటికీ కూడా మరి వాళ్ళు టీచర్లలోనే, వాళ్ళ భర్తలు కూడా మాస్టర్లే, గవర్నమెంట్ జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే వాళ్ళని బట్టి నాకు ఇంప్రెషన్ ఏంటంటే, మా పెద్దమ్మగారు ఒక ఆవిడ ఉండేవారు, నువ్వు కూడా టీచర్ అవ్వాలి, నేను కూడా టీచర్ అవ్వాలని నాకు చాలా టీచర్ అవ్వాలని చాలా ఆశ, చాలా ఇష్టం. ఏమండి, అలాగా ఆశ కలిగి నేను ఏ విధంగానైనా చదువుకోవాలని పట్టుపట్టేదాన్ని. అయితే దేవుడు ఆ టీచర్ కాదు కానీ నువ్వు నా సేవకు కావాలమ్మా అనుకుని నా చదువుకి ఏమండి బ్రేక్ అయిపోయింది. అదంతా చెప్పడానికి టైం కాదు కానీ బ్రేక్ వేశాడు, దేవుడే బ్రేక్ వేశాడు. చాలా ఆశ్చర్యం. నా మీద చాలా గోల్గా ఉండేవారు, ఏంటంటే మంచి మార్కులు వస్తాయి అన్నట్టుగా. కానీ నాకు 10థ్లోనే బ్రేక్ పడిపోయింది. అది వేసింది ఏంటంటే దేవుడే వేసాడు ఆ బ్రేక్. ఏమండి, 2 మార్కుల్లో బ్రేక్ వేసేసాడు. ఆ బ్రేక్ వేయకపోతే చచ్చిన నేను ఎలా ఉంటాను, కానీ నేను కూడా మొండిదాన్నే. పాస్టర్ అయితే బైక్ కనిపిస్తారు, నేనైతే కనిపించను. కానీ నాకు కూడా చాలా మొండిదనం ఉంటుంది. ఏమండి, ఆ బ్రేక్ వేయకపోతే నేను అసలు ఎవరి మాట వినేదాన్ని కాదు. నేను అనుకున్నది, నేను చదవాలంటే చదివించడానికి వెనకాల వాళ్ళు కూడా ఇష్టమే. ఏమండి, కానీ దేవుడే అక్కడ బ్రేక్ వేసాడు. నా గుడ్డితనం ఏంటంటే ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో గొప్ప స్థితిలో ఉండాలి, హై క్లాస్ స్థితిలోకి వెళ్ళాలి అని. నిజమే, ఈ లోక మనుష్యుడు కూడా తాపత్రయం. ఈ లోకంలో ఏదో ఏమండి సంపాదిస్తావు. చివరికి ఏంటి నీ గమ్యం ఏంటి? చివరికి సాధించేదేంటి? ఏమండి, గురి గమ్యం తెలియకుండా ఈ లోకంలో ఏదో సాధించాను అనుకుంటమే గురుడితనం అని తర్వాత తెలిసింది నాకు. ఏమండి, ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అబ్బో అక్కడ ఉంటే ఎంత గుడ్డితనంగా పరిగెట్టి ఉండేదాన్నో. ఏమండి, కానీ ఈ దేవుడు కళ్ళు తెరిపించాడు. ఏమండి, నిజమే, ఈ దేవుని దగ్గరికి వస్తే కళ్ళు ఏం చేస్తాడు? తెరిపిస్తాడు. నీ జీవితం ఏంటో, నీ జీవితం నువ్వు ఎంతకాలం ఈ లోకంలో ఉంటావో, నీ జీవితం ఎంత అశాశ్వతమైందో, నీ జీవితం ఎంత చిన్నదో, నీ జీవితం ఎంత విలువైనదో, నీ జీవితం ఎంత శేష జీవితమో ఈ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ కళ్ళు ఏం చేస్తాడు? ఆయన తెరిపిస్తాడు. అందుకనే అంటాడు, గ్రుడ్డివారి కన్నులంట తెరవజేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వేంటో నువ్వు తెలుసుకోవడమే తెరవబడడం. ఈ రోజున మనిషికి అర్థం కావట్లేదు. ఏమంటే పరుగులు పెడుతున్నాడు, ఏదో సంపాదించాలని పరుగులు పెడుతున్నాడు. కానీ జీవితం ఎంత తాత్కాలికమైంది, మనిషి జీవితం ఎంత అశాశ్వతమైంది, క్షణభంగరం లాంటిది జీవితం. ఎంతోమంది బలమైన వాళ్ళు, ఎంతోమంది జ్ఞానం కలిగిన వారు, గొప్పవారు వెళ్ళిపోయారు. ఏ దెబ్బతో? కరోనా దెబ్బతో. ఏమండి, కరోనా దెబ్బతో ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ బ్రతికే వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ ఈ భూమి మీద ఇంకా మనిషిగా నువ్వు బ్రతుకున్నావంటే నీ కన్నులు తెరవ చేయటానికి ప్రభువు ఇచ్చిన అవకాశమేమో ఈ రాత్రి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారినంట కన్నులు ఏం చేస్తాడంట? తెరవజేస్తాడంట. ఇంకా యెహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన లేవనెత్తుతాడండి.
ఎలాంటి పరిస్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నా, మనిషి జీవితంలో ఎన్నో కృంగుబాట్లు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక సమయంలో కృంగిపోతూ ఉంటాడు. పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాడు. భర్తను బట్టి కృంగిపోయే వాళ్ళు కొంతమంది, భార్యను బట్టి కృంగిపోయే వాళ్ళు కొంతమంది, బిడ్డలను బట్టి కృంగిపోయే వాళ్ళు కొంతమంది, వ్యాధిని బట్టి కృంగిపోయే వాళ్ళు కొంతమంది. ఏమండి, ఎలాంటి కృంగుబాటులో ఉన్నా కానీ ఈ దేవుడు అంటున్నాడు, కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి ఆయన లేవనెత్తేవాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కృంగిపోయారు. వారి బాధను ఎవరితో చెప్పుకున్నా విడిపించేవారు లేక కృంగిపోయి ఉన్న వారిని దేవుడు విడిపించి ఏమండి వారిని ఎంతగానో ప్రభు కొరకు సాక్షిగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు ఏ పరిస్థితిని బట్టైనా కృంగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు. నీ కృంగుబాటును ఆయన ఎరిగినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన వైపు చూడగలిగితే నీ కృంగుబాటు నుంచి ఆయన ఊరట కలగజేయవాడు. నీ కృంగుబాటు నుంచి విడిపించి ఆయన నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసేవాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు ఉంటాయండి, ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. ఏమండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సాక్ష్యం లేకుండా లేదు. ఒట్టిగా ఏమండి గుడ్డిగా ఇక్కడ ఎవరు రాలేదు. ఏమండి, రుచి చూసి యెహోవా దయాళుడని రుచి చూసి, ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న వారమే. దేవుని స్తోత్రం. ఈ దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. తర్వాత యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతుడు ఎవరు? ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. త్రోవ తప్పిపోయి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు రక్తము నీతిమంతులుగా తీర్చేది. దేవుని స్తోత్రం. ఆయన రక్తము చేత నువ్వు కడగబడితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో నీ పాపములు కడగబడితే నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడిగా చేసి నిన్ను ప్రేమిస్తాడు. నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, ఏమండి, ఆయన ప్రేమేనండి. ఆయన ప్రేమే, ఆయన నిన్ను ప్రేమించి ఆయన సిలువకు ఎక్కాడు. దేవుని స్తోత్రం. సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు అంటే ఆయన ప్రేమే. మనుషుని మీద ఉన్న ప్రేమను బట్టే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శరీరంలో ప్రతి రక్తపు బొట్టు కూడా ప్రేమే, మనుషుని మీద ఉన్న ప్రేమే. ఆయన అన్నీ ఏమండి హింసలు పొందడానికి, ఆయన అనేక శ్రమలు పొందడానికి కారణం ఏంటంటే మనుషుని మీద ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, ఈ లోకంలో భర్త ప్రేమ కన్నా, బిడ్డల ప్రేమ కన్నా ఉన్నతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులు మనందరం ఎవరో పరదేశులమే. ఏమండి, ఈ దేశం మనది కాదు, ఈ దేశం మనది కాదు. ఒకరోజు మన యాత్ర ముగించబడుతుంది. మనం పరదేశులం. ఈ భూమి మీద తాత్కాలికమైన జీవితం ఇది. ఒకరోజు వెళ్ళిపోవాలి. ఒకరోజు ఈ జీవితానికి ముగింపు ఉంది. ఎప్పుడో తెలియదు. ఏ క్షణమో, ఇందాక పాట పాడుకుందాం కదా, ఏమండి, ఏ క్షణమైందైనా ఏ దినమైందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. కాబట్టి ఏ రోజుకైనా ఒకరోజు ముగింపు ఉంది. అయితే ఆ ముగింపు రాకముందే, నీ జీవితానికి ముగింపు రాకముందే ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడగబడితే నువ్వు ధన్యుడవు. పరదేశిగా ఉన్న నిన్ను ఆయన కాపాడుతూ వస్తాడు. ప్రతి క్షణములో కూడా ఆయన కాపాడేవాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు.
ఏమండి, ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడే దేవుడు. పరదేశులను ఆయన కాపాడుతాడంట. తండ్రి లేని వారిని వెధవరాండ్రను ఆదరించేవాడు. ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులను పోగొట్టుకుని, ఏమండి, భర్తను పోగొట్టుకుని, ఏమండి, ఆదరణ లేక ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట. నేనున్నానమ్మ నీకు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఒకవేళ భర్తను కోల్పోయి ఉన్నావా, ఏమండి, దేవుడే నీకు ఆదరణకరంగా ఉంటాడు. తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నావా, దేవుడే నీకు ఆదరణగా ఉంటాడు. ఆయన ఆదరించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక విధవరాలు ఏడుస్తుంది, తన కుమారుడు చనిపోయాడని పాడి మీద తీసుకెళ్తుంటే కూడా వస్తూ ఏడుస్తూ వస్తుందంట. ఆమెను చూశాడంట. ఆమెను చూసి ఆమె మీద కనికరపడి, ఏమండి, పాడిని ముట్టినప్పుడు ఆ కుమారుడు, పాడి మీద ఉన్న కుమారుడు, దేవుని స్తోత్రం, నిజమేనండి, ఆయన కనికరపడే దేవుడు. ఏమండి, విధవరాండ్ర పైన కనికరపడే దేవుడు, తల్లిదండ్రులు లేని బిడ్డలపైన కనికరపడే దేవుడు, జాలి చూపించే దేవుడు. ఈ లోకల్లో విధవరాండ్రంటే దేనికి పనికిరారని మూలపెట్టే సమాజం నేటి సమాజం. కానీ ఆయన మూలపెట్టే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని ఆయన ఆదరించేవాడు. తర్వాత భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను. భక్తిహీనులు అంటే ఎవరు? ఏమండి, భక్తిలో వెనకంజ వేసిన వారు, భక్తిని విడిచిన వారి యొక్క మార్గమునంట దేవుడే ఏం చేస్తాడంట? వంకరగా చేస్తాడంట. వంకర అంటే కొంతమంది అంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా వీడికి ముళ్ళ పరిగే. ఏ పరిగే అంట? ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ పరిగే అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా, దేంట్లో ఏలెట్టినా, ఏమండి, అడుగంటేద్దంటారు కదా, వీడు పాదం పెట్టాడు రా, ఉన్నది మసి అయిపోయిందంటారు చూడండి. అలాగా భక్తిహీనుల మార్గం అంట ఏ మార్గంగా చేస్తాడంట? వంకర మార్గంగా. దేవుడే వంకర మార్గంగా. ఇందాక నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాలో నేను నవ్వుకుంటున్నాను. పాస్టర్ గారు అంటున్నారు, ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అడిగారు. అంటే నేను అన్నాను, అప్పుడు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అంటే పడుకునే వాక్యాన్ని ధ్యానించుకుంటూ నవ్వుకుంటున్నాను నాలో నేనే. ఎందుకంటే దేవుడే వంకరగా చేస్తే మనుషుడు ఎవరు సరి చేస్తారండి? దేవుడే వంకరగా తిప్పాడు అనుకోండి, దాన్ని మనుషుడు ఎవడో కూడా ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ మనుషుడి వల్ల కానే కాదు. కాబట్టి ఎప్పటికీ కూడా భక్తిహీనులుగా అవ్వకూడదు, భక్తిలో దిగజారిపోకూడదు, భక్తిలో వెనకంజ వేయకూడదు. ఏది ఏమైనా చావో రేవో అన్నట్టుగా ప్రభువులో నిలబడినప్పుడు ఆయన ఇచ్చే ప్రతి ఈవిని పొందుకుంటాం ఈ లోకంలో. ఏమండి, ఆయన కృపలో, ఆయన కాపుదలలో నడిపించబడుతూ ఉంటాం. అట్టి కృప దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనకును, ఈ స్వరం వినిపించిన ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.